శుభవార్త అందరికీ. ఇక్కడ కువైట్‌లో స్కూళ్ళయితే 12 తారీఖు ఆదివారం రోజు నుంచైతే స్కూళ్ళయితే ఓపెన్ చేస్తున్నారు. ప్రైవేట్ స్కూళ్ళయితే. అది వాళ్ళ తల్లిదండ్రులకు ఇష్టమైతేనే స్కూలుకి పంపియచ్చు. లేదంటే ఆన్‌లైన్ క్లాసులు కూడా జరుగుతా ఉన్నాయి. అలాగే విషయం ఏందిరంటే ఎయిర్‌పోర్ట్ కూడా ఇప్పడల్లా ఓపెన్ అయితే అవ్వదు. డ్యామేజ్ అన్నది దాన్ని మొత్తం అయిపోయినంత వరకు ఆ ఎయిర్‌పోర్ట్ అయితే ఓపెన్ చేసే అవకాశాలైతే లేవు. ప్రతి ఒక్కరు ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయిందని చెప్పి చెప్తున్నారు. అదంతా అబద్ధాలు. ఎయిర్‌పోర్ట్ అయితే ఓపెన్ అవ్వలేదు. డ్యామేజ్ అయిందంతా. దాన్ని రెడీ చేస్తా ఉన్నారు. రెడీ అయిందాక తర్వాత ఏదైనా ఓపెన్ చేసే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పుడైతే ఎయిర్‌పోర్ట్ చేయాలని చెప్పి అసలు మాట్లాడుకోలేదు కువైట్ గవర్నమెంట్ అనేది. ఎవరైనా ఇండియాకి ఎళ్ళాలనుకున్నోళ్ళు సౌదీకెళ్ళి సౌదీ నుంచి డైరెక్ట్ చెన్నైకైతే ఫ్లైట్‌లయితే ఉండాయి. ఇరాను, అమెరికా యుద్ధం గురించైతే 2 వారాల దాకా అయితే యుద్ధం లేదని చెప్పి వాళ్ళైతే మాట్లాడడం జరుగుతా ఉన్నాది. అలాగే ఇరాన్ అతనైతే ప్రకారం అయితే అతనైతే కోరాడు. వీళ్ళైతే ఇరాన్ వాళ్ళైతే ఒప్పుకోలేదు. అయ్యే చర్చలైతే జరుగుతా ఉన్నాయి. అయి సాగుతా ఉన్నాయన్నమాట గొడవలు ఇంకా. 2 వారాల తర్వాత ఏం జరుగుతదో తర్వాత చూసాం. సోషల్ మీడియాలో ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయింది. ఇలా నిజాలు పుడుతున్నాయి. ఇలాగ మేము ఇళ్ళకి పంపిస్తామని చెప్పి పెడతా ఉన్నారు. ఎవరు నమ్మకాకండి. మీకు ఆటోమేటిక్‌గా మీకే అర్థమైపోతది. ఎయిర్‌పోర్ట్ ఓపెన్ అయిందా లేదా? ఎళ్తున్నారా లేదా అనేది. ఒకరి మాటలు ఇనకాకండి. చెప్పుడు మాటలు ఇని మీరు మోసపోకండి. ఓకేనా? బాయ్.